దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నేను ప్రసంగం అయితే చేయను, కాబట్టి చిన్న మెసేజే. కాబట్టి మనందరం కలిసి చరణం పాడుకుందాం. ఏమండి? అల్టిమేట్ సాంగ్ ఆఫ్ వర్షిప్, ఎవ్రీ తెలుగు క్రిస్టియన్స్ ఫేవరెట్. ఇక ఇంతకంటే పాట ఎవరు రాయలేదు, రాయబోడంతే. అందరూ కలిసి ఆరాధించుకోవడానికి తెలుగు క్రైస్తవులందరికీ చాలా ప్రీతికరమైన పాట. 147వ కీర్తన మీద ఎలీషా నాన్నగారు రాసినటువంటి పాట. 96 ఏళ్ళ అనుకుంటా వయసు. 90 దాటేసినాకనే నేను వారిని కలిసి సహవాసం చేశాను. మరణించేసరికి, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయేసరికి వారికి దాదాపు కొంచెం తక్కువ 100 ఏళ్ళు. అద్భుతమైన దైవజనుడు, సింపుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ తప్ప ఇంకోటి ఎరగడు ఆయన. ఆయన 90 ఏళ్ళు దాటిన తర్వాత కూడా, నువ్వు సేవకు వెళ్ళొద్దు నాన్న, నువ్వు ఇంట్లో పడుండు, కావలసింది వండి పెడతాం, ఇంట్లో ప్రార్థన చేయి, దగ్గరకు వచ్చిన వాళ్ళకి వాక్యం చెప్పు, మంచిది కాదు, డేంజర్ అని చెప్తే, వాళ్ళ కూతుర్లు, అందరూ కూతురులే ఆయనకు, నో కొడుకులు, వాళ్ళు చూడనప్పుడు మెల్లగా సటకాయించి పక్క నుంచి తప్పించుకొని పోయి రోడ్డు మీదకి పోయి అర్ధరాత్రి వేళ లారీ ఎక్కి పొరుగురికి వెళ్ళి సువార్త చెప్పి వచ్చేవాడు. పొద్దున్న లేచి చూస్తే నాన్న లేడు. ఎక్కడ పోయాడంటే సువార్త కొరకు వెళ్ళాడు. చిన్న సంచి, హెబ్రోన్ బ్యాగ్ ఉంటుంది కదా ఒకటి, వాళ్ళు ఆ బ్యాగులో బైబిల్, పాటల బుక్ తీసుకెళ్ళి ఒక్కడే వెళ్ళి సువార్త చెప్పొచ్చు. అంత భారముతో చివరి వరకు సేవ చేసిన ఒక ధన్యజీవి, నాకు ఆదర్శమూర్తి, ఆదర్శపురాయుడు, దైవజనుడు ఎలీషా గారు. అద్భుత దైవజనుడు. అట్లాంటి వాళ్ళని చూశానండి నా కళ్ళతో. వాళ్ళ చెయ్యి నా తల మీద పెట్టించుకొని ప్రార్థన చేశా. నేను ధన్యుణ్ణి, దేవుని స్తోత్రం. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అందరూ ఈ హైఫై కార్పొరేట్ పాస్టర్లే కాదు. ఆయన పాపం అలాగ వెళ్ళి ఒకసారి కింద పడి ఫ్రాక్చర్ అయింది. 90 ఏళ్ళ వయసులో నీకు అతుక్కోదు అని డాక్టర్ చెప్తే ప్రార్థన చేశారని మళ్ళీ అతుక్కుంది. మళ్ళీ సేవకు పోయినాడు. ఈజ్ ఎ వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించేదా. తర్వాత ఇది దేవునికి స్తోత్రం కాదు, ఆయన రాసిందే. సింపుల్గా ఉంటారు. అంత గొప్ప పాట రాసింది ఈయనేనా అని చూస్తే మనం నమ్మలేం. పసిపిల్లోళ్ళలాగా నవ్వుతూ అందరితో మాట్లాడతాడు. ఎక్కడైనా కింద కూర్చుంటాడు అంతే. అలాంటి అద్భుత దైవజనుడు. వారిని స్మరించుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఒక ప్రసంగంతో సమానం, 10 ప్రసంగాలతో సమానం. అలాంటి దైవజనులను మనం స్మరిస్తే ఏమనుకుంటామంటే, నేను కూడా ఇలాంటి సాక్ష్యం పొందాలి, నన్ను గూర్చి కూడా రేపు ఎవరైనా ఇలాంటి సాక్ష్యం చెప్పాలి. సంఘము క్షేమాభివృద్ధి పొందుతుంది. దేవునికి స్తోత్రం. కొంతమంది దైవజనులు ఉంటారు, ఏందిరా ఏమనుకుంటున్నావు నేనంటే అనే వ్యవహారం ఉంది వాళ్ళ దగ్గర. ఎవడు పడితే వాడు వస్తాడా, ఎవడు పడితే వాడు నాకు షేక్ హ్యాండ్ ఇస్తాడా? సార్వత్రిక సంఘం కొరకు వీళ్ళు ఉరగబెట్టిందేం లేదు, వాళ్ళకి వాళ్ళే ఉరగబెట్టుకున్నారు. బిల్డింగులు, కార్లు, ఆ నోట్ల కట్టలు. కానీ దైవజనులు కొంతమంది వాళ్ళ కొరకు వాళ్ళు ఏమీ సంపాదించుకోలేదు, సార్వత్రిక సంఘము కొరకు నిధులు సమకూర్చిపెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి దైవజనుల్లో మాసిలమ్మణి గారు కూడా ఒకరు. ఆయన ఏం సంపాదించుకోలే. అలాగా బీజే పాల్ గారు, జీ జాన్ గారు వేద పుస్తకం రాశారు కదా. అలాంటి వాళ్ళు ఉన్నారు ఉత్తములు. ఇప్పుడు నేను పేరు చెప్పిన వీళ్ళందరూ నా తల మీద చేసి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఎంత సంతోషం అండి. నేను అనుభవించిన గాయాలన్నిటికంటే కూడా ఇది గొప్ప సంతోషం. మాసిలమణయ్య గారు నా మీద చేయి పెట్టాడు, బీజే పాల్ గారు నా మీద చేయి పెట్టాడు. మరి
పచ్చిగళ్ళ పరంజ్యోతి గారు, పిఎల్ పరంజ్యోతి గారు నా తల మీద చేయి పెట్టారు. కేఆర్ డేవిడ్ గారు రాజమండ్రి, ఆయన నా తల మీద చేయేశారు. ఏలూరు తగరం సత్యవేదం శాస్త్రి గారు, ఇప్పుడు ఈ జఫన్య శాస్త్రి వాళ్ళ తాత, ఆయన నా తల మీద చేయేసి ప్రార్థన చేశారు. పెద్దోడు కనబడితే మోకరించి ఆయా నన్ను ఆశీర్వదించండి అని మోకరించారు. అందరూ నన్ను దీవించారు. అదే నన్ను ఇప్పటిదాకా నడిపిస్తోంది. పెద్దల దీవెన, విశ్వాసుల యొక్క సంఘ ప్రార్థన, ఈ రెండు నన్ను నడిపించే. డబల్ ఇంజన్ సర్కార్ ఇప్పుడు నడుస్తుంది కదా. ఓఫీర్ మినిస్ట్రీస్ కూడా డబల్ ఇంజన్ సర్కారే. అయితే నాది కాదు, ఒకటేమో విశ్వాసుల ప్రార్థన, ఒకటేమో దైవజనుల అభిషేక ఆశీర్వాదం. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచిది, మనం ఆ పాట పాడుకొని చిన్న ప్రసంగం కాదు, మెసేజ్ కూడా కాదు, చిన్న మెసంగం చేసుకొని మనం ముగించుకుందాం. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఏలియోలను పోగు చేయు వాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, గ్లోరీ. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసియుండ లేదని, ఏ జనముకి లాగునా చేసియుండ లేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్లుప్తమైన సందేశం కొరకు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయములోనికి దృష్టి సారిద్దాం. ప్రియులారా, కొద్దిసేపే మాట్లాడుతాను. ఈరోజు సండే స్కూల్ కూడా ఉంటుంది, ఎందుకంటే దాదాపు 4 వారాలుగా వర్ష కారణంగా సండే స్కూల్ నడిపించలేదు, పిల్లలు నష్టపోతున్నారు. అది మెయిన్ కారణం. నేను తగ్గించుకుంటున్నాను. నేను నా ప్రసంగాన్ని త్వరగా ముగించుకొని సండే స్కూల్ కొరకు టైం ఇస్తాను. అయ్యా, ఆల్రెడీ జరుగుతుంది. దేవుని స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు నేనే చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి దయచేసి. దిస్ ఈజ్ అ డెడ్లీ సీరియస్ మెసేజ్. ఎవరు కూడా దీన్ని ఆషామాషిగా యథాలాపంగా ఈ చెవితో విని అది వదిలేద్దామని అనుకుంటే మీరు బ్రతుకాలం అంతా నష్టపోతారు, నిత్యత్వం కూడా నష్టపోతారు. లిసన్ టు ద హోలీ స్పిరిట్ వెరీ కేర్ఫుల్లీ. 10-11 వచనాలు ఫిలిప్పీ 3వ అధ్యాయం. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని
ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడుగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవుడి వాక్యమును, తన దివ్య వాక్యమును మన వినికిడిలో బహు దివ్యముగా ఫలింపజేసి మనలను ధన్యులను చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, అల్పులము, అజ్ఞానులము, నిష్ప్రయోజకులము, ఏమి ఎరుగని వారము, ఏమి చెయ్యజాలని వారము, మా జీవితము ద్వారా భూమి మీద కొంత సాధించడానికి కృప అనే పేరిట నీలోని అంశను మాలో ప్రవేశపెట్టిన త్రియేక దేవా, మా పరమపిత, నీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసయ్యా, కొంచెంసేపు మాతో మాట్లాడండి, గొప్ప కార్యాలు జరిగించండి. జరుగుతున్న చర్చ్ రెనోవేషన్, కన్స్ట్రక్షన్ అద్భుతంగా, ఊహాతీతముగా, మీరు అనుకున్నంతకంటే బహు సుందరంగా, ఘనంగా, పటిష్టంగా మీరు జరిగించి ముగించి ఆ ప్రాంతమంతా నీ మహిమ మేఘముతో నింపి జంట నగరాలకే వెలుగునిచ్చే దీపస్తంభముగా ఆ చర్చ్ కట్టడమును, అక్కడ ఆరాధించుకునే సంఘమును మీరు ప్రజ్వరిల్లజేయమని ప్రార్థన చేస్తున్నాం. కరుణగల మా కన్న తండ్రి, మీ దీనదాసుడు మిక్కిలి బలహీనుడే, కానీ నీవు అనంత బలవంతుడవు, నీకు వందనములు చెల్లిస్తున్నాం. దిగిరండయ్యా, మా మధ్య సంచరించి నా తండ్రి, మా అందరి కన్నులకు వెలుగివ్వండి, మా కళ్ళు తెరవండి. దేవా, మాతో మాట్లాడండి, అందరితోనూ మాట్లాడండి. దేవా, నాకు కనబడండి, అందరికీ కనబడమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ వచనములను పూర్తిగా వివరించి వ్యాఖ్యానించి ఆ దివ్య లేఖన భాగానికి ఒక్క ప్రసంగములో న్యాయము చేయుట అసాధ్యమైన పని. ముందే నేను చేతులు ఎత్తేస్తున్నా. అది మొత్తం వ్యాఖ్యానించి మీకు చక్కగా విడమరిచి ప్రతి అక్షరం కూడా మీకు అవగాహన కలగడానికి విరిచి ముక్కలుగా పంచిపెట్టి భోజనం పెట్టడానికి సమయాభావం, అంటే టైం లేదు అనే పరిస్థితిని బట్టి నేను పూనుకోలేను. మీరు దయచేసి నా ఏ ప్రసంగము కూడా సంపూర్ణం కాదు. ప్రసంగం ముగించడం ఎందుకంటే అంశం అయిపోయిందని కాదు, టైం అయిపోయిందని ఎన్నోసార్లు చెప్పాను. అక్కడ ఇంకా మ్యాటర్ బోల్డ్ అంత తవ్వుకుంటే గొయ్యి మొత్తం హుసేన్ సాగర్ అంత ఉంటుంది. మనం ఒక చెంచా బయటికి తీసుకునేసరికి టైం అయిపోతుంది. కాబట్టి టైమును బట్టి మనము టైం బౌండ్ పీపుల్ కదా, కాలంలో నివసిస్తున్నాం, నిత్యత్వంలో కాదు. నిత్యత్వంలో ప్రవేశించినాక టైం అనే ప్రాబ్లం లేదు మనకు. కానీ ఇప్పుడు కాలం అనే షెల్ లోపల ఉంటున్నాం కనుక ఇక్కడ టైం కౌంట్స్, అన్ని టైం ప్రకారం చేసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్డు షెల్ పగలగొట్టుకొని పిల్ల బయటకు వస్తుంది, అది వేరే ప్రపంచం. అంతకుముందు అది షెల్ లోపల ఉంది. అలాగా కాలము అనే షెల్ లోపల మనందరం ఉన్నాం. ఇది పగలగొట్టుకొని మన నిత్యత్వం అనే ఆ షెల్, ఆ జోన్ లోపలికి వెళ్ళిపోతాం యేసయ్య వచ్చినప్పుడు. ఆ తర్వాత అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, గడియారాలు కూడా ఉండవు. ఏం టైం అనే దానికి అర్థము లేదు. గనుక టైం ఇక్కడైతే ఉంది, మరి అక్కడ ఉండదు, కానీ ఇక్కడైతే ఉంది. అందుచేత ఎప్పుడు క్లుప్తంగా ముగిస్తున్నాము. ఇంటికి వెళ్ళి మీరు ధ్యానం చేసుకోండి. చదివిన లేఖన భాగములో పౌలు కోరికలు అనుకోండి, మీరు ఒక అంశం రాసుకొని మీ డైరీలో పౌలు యొక్క హృదయ వాంఛలు, పౌలు యొక్క
హృదయ వాంఛలు అని పెట్టుకోండి. అందులో వరుసనే మనం రాసుకుంటే చాలా ఉన్నాయి. పౌలు యొక్క కోరికలు 9లో మొదలైనవి. నాకు అవసరమైన సబ్జెక్టు ఈ 10-11లో ఉంది కనుక అది చదివాను. అక్కడ 9లో పౌలు కోరికలలో మొట్టమొదటిది నంబర్ 1 ఏమండి, క్రీస్తును సంపాదించుకోవాలి. ఆయన యొక్క కోరిక ఏంటి? డబ్బు సంపాదించాలని కాదు, క్రీస్తును సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత కోరిక నంబర్ 2, క్రీస్తునందలి విశ్వాసము వలననైన నీతిని సంపాదించుకోవాలి. ధర్మశాస్త్ర మూలమైన నీతి అని ఒక ఆల్రెడీ ఉంది. ధర్మశాస్త్రము వలనైన నీతి విషయములో నేను అనింద్యుడను అని చెప్పుకున్నాడు. ఇదే 3వ అధ్యాయంలో. అంతకుముందు ఆయన సాక్ష్యం చెప్పుకున్నాడు. నేను అనింద్యుడను, ధర్మశాస్త్రపు నీతి విషయములో నేను అనింద్యుడను. మరి 6వ వచనం, ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడను. కనుక ఇప్పుడు దాన్ని సంపాదించేది ఏమి లేదు. 8వ దినమున సున్నతి పొందాడు. గమలీయేలు పాదముల చెంత, ఆ దినాల్లో టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్ ఇన్ ద మొజాయిక్ లా, గమలీయేలు పాదాల చెంత ఆయన ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. పరిసయ్యుల సంతతి వాడైన పరిసయ్యుడు. కాబట్టి ఇక అక్కడ సంపాదించేది ఏమి లేదు, మొత్తం టాప్లోకి వెళ్ళిపోయాడు. అది అక్కర్లేదు నాకు, ధర్మశాస్త్రపు నీతి నాకు పనికిరాదు. కానీ నాకేం కావాలంటే విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించే శ్రేష్టమైన నీతి, పరలోక నీతి, దేవుని నీతి నాకు కావాలి. దట్ ఈస్ డిఫరెంట్, దిస్ ఈజ్ డిఫరెంట్. ధర్మశాస్త్రపు నీతి వేరు, దైవనీతి వేరు. ఇది ఆయనకు బాగా అర్థమైంది. ఇది అర్థం కానందుకే యూదు జాతి తప్పటడుగు వేసి దేవునికి విరోధంగా మారిపోయారు. దేవుని కార్యాలను పాడు చేసేవారుగా, ఆటంకముగా వారు మారిపోయారు. రోమా పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం, 3 రోమా 10:3, ఏల ఎనగా వారు దేవుని నీతి నిరుగక తమ స్వనీతిని స్థాపింపజూచుచు బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. వారు దేవుని నీతి నిరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొన్నారు. వారు దేవుని నీతిని తెలుసుకోలేదు, స్వనీతిని స్థాపించబూనుకున్నారు. దేవుని నీతి అంటే ఏమిటి? అది వేరే, ఇది వేరే. అది వేరే, ఇది వేరే. రోమా 3వ అధ్యాయము 21, ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వీరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఒక చిన్న మాట నేను మీకు మళ్ళీ పోయిన వారం ప్రసంగం మీకు జ్ఞాపకం చేసి దాని జిస్ట్ మళ్ళీ మీ జ్ఞాపకానికి తెస్తాను. హెబ్రీ పత్రికలో బాగా గమనించండి. 6వ అధ్యాయములో పునాదుల విషయము ప్రస్తావించి స్పష్టంగా చెప్పి 6 పునాది రాళ్ళు ఉన్నవి. ఈ పునాదిని మరలా వేయక, అంటే ఒక్కసారి అయితే వెయ్యాలి, ఒక్కసారి వేసి మళ్ళీ మళ్ళీ వేయకుండా ఇక ఆ మూలోపదేశాన్ని మాని
సంపూర్ణుల మగుటకు సాగిపోవాలి. అంటే సంపూర్ణులగుటకు సాగిపోవాలంటే ముందు ఒక్కసారైనా పునాది వేయాలి. ఆ పునాది ఉపదేశం, అపోస్తలుల బోధ. అందులో మొదటిది మారు మనస్సు పొందుట. మారు మనస్సు అనే దాని యొక్క అర్థం ఏమిటి? మారు మనసు అంటే ఏమిటి? ఎవరు, ఎప్పుడు, ఎలాగ పొందాలి? 2 రకాల మారు మనసు ఉంది. రక్షణ పొందటానికి పొందేదేమో జీవార్థమైన మారు మనస్సు. రక్షణ కొనసాగించుకోవడానికి అంటే ఎప్పుడు తప్పు జరిగినా వెంటనే మారు మనసు పొందటం, అదేమో రక్షణార్థమైన మారు మనస్సు. ఈ ఉపదేశం ఒక పునాది, మొట్టమొదటి పునాది. ఈ రక్షణార్థమైన మారు మనసు ఏంటంటే అనుదిన మారు మనసు. అనుదిన మారు మనసు, ప్రతిదినం ప్రతిక్షణం దేవునికి అసహ్యమైంది ఏది నీ చుట్టూ కనబడ్డా, నీలో కనబడ్డా అసహించుకొని గిరుక్కున రైట్ అబౌట్ టర్న్ అయిపోవాలి. డైలీ కంటిన్యూవల్ యాటిట్యూడ్ ఆఫ్ హేటింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నాట్ రైట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. Hating and turning away from everything that is displeasing to the Lord. That is continual repentance. Salvation unto repentance unto salvation. దేవునికి అసహ్యకరమైనది నీలో ఉన్నా, నీ చుట్టూ ఉన్నా, బ్రతుకాలం ఎప్పుడు ఏది కనబడ్డా అరే ఇది దేవునికి ఇష్టం లేదు కదా చిచి అనే మనస్సులో అసహించుకొని మనస్సులోనే ఒక రైట్ అబౌట్ టర్న్ కొట్టాలి. నీలో ఉన్నా సరే సమర్థించుకోవద్దు. ఇది ప్రప్రథమంగా రక్షణార్థ మారు మనస్సు. మరి జీవార్థమైన మారు మనస్సు అంటేనేమో ఫస్ట్ యేసే రక్షకుడని గ్రహించి హృదయంలో చేర్చుకోవడం. ఆ తర్వాత దేవుని యందలి విశ్వాసం, ఫౌండేషన్ స్టోన్ నంబర్ 2. అదేంటది? విశ్వాసం, దేవుని యందు విశ్వాసం. మూడవది బాప్తిస్మములను గూర్చిన బోధ. ప్లూరల్ నంబర్ ఈజ్ యూజ్డ్ దేర్. బాప్టిజం, ద డాక్ట్రిన్ ఆఫ్ బ్యాప్టిజమ్స్ అన్నాడు, ఎస్ పెట్టాడు. బాప్తిస్మములను గూర్చిన బోధ. ఎందుకంటే నీళ్ల బాప్తిస్మం ఉంది, తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్మం, అగ్ని బాప్తిస్మం. అందుకే బహువచనం కలిపి బాప్తిస్మముల గూర్చిన బోధ. ఇది మూడవది. నాలుగవది హస్త నిక్షేపణం. హస్త నిక్షేపణము ద్వారా పరిశుద్ధాత్మ వరాలు పంచిపెట్టబడతాయి. హస్త నిక్షేపణం ద్వారా అధికారము బదిలీ చేయబడుతుంది. హస్త నిక్షేపణము ద్వారా నూతన తరం దైవజనులు ప్రతిష్ఠింపబడతారు. మోషే వెళ్ళిపోయినా యెహోషువ ఉన్నాడు, పని నడిచింది. పౌలు వెళ్ళిపోయినా తిమోతి ఉన్నాడు, పని నడిచింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లేయింగ్ ఆన్ ఆఫ్ హ్యాండ్స్. ప్రియులారా, మరి ఇది కొత్త నిబంధన సంఘ పునాది సిద్ధాంతాలలో ఒకటి. ఇది హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంది. ఇది తెలియకుండానే సేవ చేసేస్తున్నారు బోర్డు మంది సేవకులు. పునాదులు లేవు, పునాదులు పాడైపోయినాయి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు అన్నాడు దావీదు భక్తుడు 11వ కీర్తన 3వ వచనంలో. నీతిమంతులే కానీ ఏం చేయగలరు అంటే ఏం చేయలేరని అర్థం. ఏదో చేయాలని ట్రై చేస్తున్నారు కానీ ఏం చేయలేరు, పని జరగదు. లోకాన్ని బాగు చేద్దాం, సంఘాన్ని బాగు చేద్దాం, అందరినీ యేసు పోలికలోకి తీసుకొద్దామని ఆరాటపడుతున్నారు కానీ పని జరగదు. ఎందుకంటే కాళ్ళ కింద పునాదులు పాడైపోయినాయి. ఈ పునాదులను మనము మరమ్మతు చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే పని మీద ఉన్నది ఇప్పుడు ఓఫిర్ మినిస్ట్రీస్. ఎవరికి ఇష్టం కాదు మనమంటే. ఓఫిర్ మినిస్ట్రీస్ అంటేనే ఒక వ్యతిరేకత.
వీడు అన్నీ సరి చేసుకోమంటే సరి చేసుకోకపోతే ఎట్టరా? పెళ్ళి కొడుకు వస్తున్నాడు, పెళ్ళి కూతురు స్నానం చేయదా? అరే పెళ్ళి కొడుకు వస్తున్నాడయా, నువ్వు స్నానం చేయమని పెళ్ళి కూతురుకి చెప్తే పెళ్ళి కూతురుకు నా మీద కోపం. నేను పాశముఖం పెట్టుకొని ఇంకా కాసేపు నిద్రపోతానంటే వీడేంది కొట్టి కొట్టి లేపి స్నానం అంటాడు, నిద్ర ఎంత హాయిగా ఉంది అంటున్న తిక్కలది. ఈ లోపల పెళ్ళి కొడుకు వస్తాడు, ఈ పాశముఖం దాన్ని నేను చేసుకొని పో అంటాడు. అప్పుడేం చేస్తావు? చాలా డేంజరస్ ఇష్యూ ఇది. నేను రూపాయి అడిగానా? మీ బోధలు దిద్దుకోమని చెప్తున్నా. నాకేమి ఇవ్వద్దు భయ్, నాకు నా బిడ్డలు చాలు. ప్రభు ఇచ్చిన ఆయుష్కాలం నా బిడ్డలే పోషించుకుంటారు, నాకేం అక్కర్లే. నేను తర్వాత ఉన్నోళ్ళ కొరకని నేను కలలు కనకుండా నాకు అసలు ఫ్యామిలీని లేకుండా చేశాడు దేవుడు. ఇక నాకెందుకు? నరేంద్ర మోడీ గారు నేను సమానమే. పాపం ఆయనకు ఫ్యామిలీ లేదు, నాకు ఫ్యామిలీ లేదు. ఏమండి, అంత గొప్పగా హెచ్చించేశాడు దేవుడు నన్ను. కనుక ప్రియులారా, అసలు బేసిక్స్ నేర్చుకోకుండా ఏదో హల్లెలూయా బ్యాచ్ తయారైంది. ప్రతి ఒక్కడు నేనే సేవకుడు, నేను. అరే పెళ్లి కుమార్తె లక్షణాలు మీ సంఘానికి ఉన్నాయా? బైబిల్లో ఏమున్నది? నువ్వేం చేస్తున్నావు? ఏదో మెచ్చుకోలు మాటలు చెప్పి అందరినీ సంతోషపెట్టి పంపిస్తే సరిపోయిందా? కాస్త స్నానం చేయించు, పరిశుద్ధాలంకారములతో వధువును అలంకరించు. రిబ్కా ఇస్సాకును కలుసుకోవాలంటే ఏం చేయాలి? ముందు ఎలియజరు తెచ్చిన ఆభరణాలు పెట్టుకోవాలా? బైబిల్ చదవట్లే? అదంతా మనకెందుకండి, మనం కొత్త నిబంధన చదవాలంటాడు. అంత మూర్ఖత్వం రాజ్యం ఏలుతోంది. మూర్ఖులైన ఈ తరము నుండి వేరై రక్షణ పొందుడి అని దేవుడు చెప్తే రక్షణ పొంది ఒక మూర్ఖతరం తయారైంది. రక్షింపబడ్డ వాళ్ళు లోపల మూర్ఖులు. ఇప్పుడు వీళ్ళు పునాదులు ఎవడు సరి చేసుకోవడానికి ఇష్టపడడో వాడు లోకంలో ఉన్న మూర్ఖుని కంటే ఇంకా డేంజరస్ మూర్ఖుడు వీడు. వాడు పోతాడు ఎట్లాగో అగ్నిగుండంలోకి. వీడు బయటకు వచ్చి కూడా ప్రయోజనం లేదు, ఇంకా మూర్ఖుడే. కాస్తైనా విధేయత ఉంటే, హృదయంలో సున్నతి ఉంటే పాడైపోయిన పునాదులను మనం బాగు చేసుకోవడం మీద దృష్టి పెట్టాలి, శ్రద్ధ పెట్టాలి. దాని మీద అదే మన జీవిత ధ్యేయం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వది హస్త నిక్షేపం. ఆ దీపస్తంభము బుక్కు చదివిన వాళ్ళకు అర్థమవుతుంది. 4వది హస్త నిక్షేపణం. ఎందుకంటే 7 పండుగలలో 4వ పండుగ పెంతెకోస్తు పండుగ. అంత ఇంట్రికేట్గా ఇంటర్వోవెన్ సబ్జెక్ట్స్ ఉన్నాయి బైబిల్లో. పండుగలు ఎన్ని? 7. పునాదులు ఎన్ని? 7 6? హెబ్రీ 6లో ఎన్ని ఉన్నాయి? మరి 7 అంటారు ఏందండి అయ్యగారు? అరే నిద్ర వస్తుంది, బాగలేదు, నీరసం, అలసిపోయాడు. ఇక్కడ లెక్క పెడితే 6 ఉన్నాయి, అయ్యగారు 7 పునాదులు అంటాడు అని. అంటే నేనేం మర్చిపోను కూడా. హెబ్రీ 6లో ఉన్నటువంటి 6 విషయాలు సైద్ధాంతిక పునాది రాళ్ళు, డాక్ట్రినల్ ఫౌండేషనల్ స్టోన్స్. ఇంకొకటి ఉంది, వ్యక్తి రూపక పునాది రాయి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, మూలకు తలరాయిగా మారిన నజరేయుడైన యేసు. ఆయన లేకుండా ఈ బోధలన్నీ పనికొస్తాయా? యేసు అనే పునాది రాయి లేకుండా మారు మనసు ఎట్లా పొందుతావు? యేసు అనే పునాది రాయి లేకుండా విశ్వాసం ఎవరి మీద ఉంచుతావు? గనక ఆయన ముఖ్యమైన మూలరాయి, మిగతా 6 సైద్ధాంతిక పునాది రాళ్ళు 7. కాబట్టి దాన్ని చెప్పకుండా ఎఫెసీ 2:22లో చెప్పాడు కాబట్టి ఇక్కడ చెప్పలేదు.
ఇక్కడ ఓన్లీ సిద్ధాంతాలు చెబుతున్నాడు. వ్యక్తి రూపక పునాదిని సైద్ధాంతిక పునాది కలిపి చెప్పాడు. ఎఫెసీ 2:27లో ఏమని చెప్పాడు? కట్టబడుచున్నారు. 20 నుంచి చూడండి. క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన రెండు చెప్పాడు. వ్యక్తి రూపక పునాదేమో క్రీస్తు యేసు, అపోస్తలులు ప్రవక్తలు వేసిన రాళ్ళేమో బోధలు, సిద్ధాంతాలు. కాబట్టి అక్కడ 6 చెప్పాల్సి వచ్చింది. కాబట్టి 4లో పెట్టాడు హస్త నిక్షేపణము. ఈ విషయాన్ని నేను ఎక్కడ చెప్పాను? దీపస్తంభం. మరి చదివారా అంటే ఇంకా యుగాంతమే కాలేదు సార్. మొన్న ఒక ఆయన్ని అడుగుతున్నారు, బుక్స్ చదివారు బాబు అంటే సగం అయింది యుగాంతం అంటున్నాడు. నేను చెప్పాను, యేసయ్య రాకడ దగ్గరికి వచ్చింది బాబు, ఇంకా యుగాంతం సగం అయితే 8 పుస్తకాలు, పెద్ద అగాధం, బంగాళాఖాతం ఉంది అక్కడ. ఎప్పుడు చదువుతావు? పైకి వెళ్ళి చాలా బాధపడతారు. జాగ్రత్త. అందరూ దేవుడు నా చేత రచింపజేసిన పుస్తకాలు చదవాలి. టైం తీసుకోండి, కష్టపడండి. ఇది మీకు నిత్యత్వంలో కూడా పనికొస్తుంది, భూమి మీద కూడా ఉపకరిస్తుంది. 4వ రాయి హస్త నిక్షేపణ. 5వది మృతుల పునరుత్థానము. 6వది నిత్య తీర్పు, నిత్యమైన తీర్పు. మృతుల పునరుద్ధానమైన నిత్య తీర్పైన ఎప్పుడు జరుగుతాయంటే యేసయ్య రాకడ జరిగిన కడబుర తరువాత జరుగుతాయి. ఆ రెండు దేనికి కనెక్టెడ్? అవి యేసు రాకడకు, యేసు 2వ రాకడకు సంబంధించిన 2 అంశాలు, ఆ 2 ఆఖరి రాళ్ళు. గనుక ఈ పునాదులు మనం జాగ్రత్తగా వేసుకొని అప్పుడు ప్రభువులో మనం కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. దీస్ ఆర్ ఆల్ బేసిక్స్. ఇందులో విశ్వాసమూలమైన నీతి అనేది ఒక సబ్జెక్టు. పౌలు కోరుకున్నాడు ఏమిటంటే, ధర్మశాస్త్రము వలననైన నీతిని గాక విశ్వాసమూలముగా దేవుడు ఫ్రీగా అనుగ్రహించే నీతిని నేను పొందాలి అని ఆయన ఆశపడ్డాడు. మన ప్రసంగం పేరేం, టైటిల్ ఏం పెట్టుకున్నాం? పౌలు యొక్క హృదయ వాంఛలు. దేవునికి స్తోత్రం. గనుక పౌలు యొక్క హృదయ వాంఛలలో ఒకటేమిటంటే నీతి. ఈ దైవనీతిని కలిగి నేను ఉండాలి, దైవ నీతిని కలిగి ఆయన ముందు నిలబడాలని ఆయన కోరుకున్నాడు. ఇది ఎందుచేత ప్రాముఖ్యమో హెబ్రీ పత్రిక చెబుతుందని లాస్ట్ వీక్ ప్రసంగాన్ని నేను ప్రస్తావించాను. అవునా? మనకు ఇంత వివిడ్గా 6 పునాది ఉపదేశములను ప్రస్తావించి, ఎన్నో అధ్యాయంలో? 6వ అధ్యాయంలో ప్రస్తావించి 11లోకి వచ్చి ఒక గొప్ప సాక్షి సమూహమును మనకు చూపించాడు. మనము కూడా బాగా గమనించాలి. మనము కూడా యేసు వైపు చూచుచు, మనము కూడా యేసు వైపు చూచుచు అని ఎందుకన్నాడంటే, ఇంకెవరో కూడా యేసు వైపు చూశారన్నమాట. ఆ మాట ఉందా? మీరు మీ బైబిల్స్ చూడండి. హెబ్రీ 12 మొదటి నుండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించుచున్నందున మనము కూడా అంటే ఇంకెవరో కూడా యేసు వైపే చూశారు. ఎవరు? ఈ సాక్షులందరూ యేసు వైపు చూశారు. కాబట్టి మనం కూడా యేసు వైపే చూడాలి.
యేసు వైపు చూచిన సాక్షులు ఎవరంటే ఆ 11వ అధ్యాయంలో ఉన్న ఏమండి ఆ సాక్షులు, భక్తులు, విశ్వాస వీరులు. మరి అప్పటి యేసుప్రభు ఉన్నాడా అనేది పాయింట్. ఇప్పుడు మోషే చనిపోయిన తర్వాత 1500 సంవత్సరాలు అయ్యాక యేసయ్య పుట్టాడు, అంటే అవతరించాడు. మోషే చనిపోయినాక 1500 సంవత్సరాలు అయ్యాక యేసు ప్రభు ఇన్కార్నేషన్ జరిగింది. మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, మోషే తల్లిదండ్రులు వీళ్ళందరూ ఎవరిని చూసి నడిచారట? యేసు వైపు చూచి. అందుకే 11వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట దేవుడు వ్రాయించాడు. మోషేను గూర్చి మాట్లాడుతూ ఆ విశ్వాసమును బట్టి అతడు ఏం చేశాడు అంటే, మోషే పెద్దవాడైనప్పుడు 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఎవరి విషయమైన నింద, అసలు క్రీస్తు అనే పేరు మోషేకి తెలుసా? యేసు క్రీస్తు అనేది ఆయనకు తెలుసా? అసలు ఇంకా పెద్ద ప్రసంగం అయిపోద్ది, నేను అందులోకి వెళ్ళను. సీనాయి కొండ మీద మోషేకు ప్రత్యక్షమై ధర్మశాస్త్రమునిచ్చినటువంటి ఆ దేవదూత అనే పేరు కలిగిన మహిమ రూపుడే మరియమ్మ కొడుకు అయినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనే తర్వాత మరియమ్మ కొడుకు అయ్యాడు. గనుక మోషేకు తెలుసు. 40 దివారాత్రములు కొండ మీద ఈయన ముచ్చట పెట్టుకున్నారండి. ఏం పెట్టుకుంటారండి? 40 దివారాత్రాలు పంచకాండములన్నీ చెప్పుంటాడైతే కూడా 40 రోజులు కాదు. నేను ఒకరోజు ట్రై చేశా, అన్ని రోజులు ఏం మాట్లాడుకున్నారయ్యా మీరు, లెట్ మీ సీ అని ఆదికాండం మొదలు పెడితే సాయంత్రం వరకు ద్వితీయోపదేశకాండం అయిపోయింది. మరి మిగతా 39 రోజులు ఏం మాట్లాడారు? ఎన్నో పరలోక మర్మాలు దేవుడు ఆయనకు తెలియజేశాడు. మోషేకు దర్శనమిచ్చి సీనాయి కొండ మీద మాట్లాడినటువంటి అద్భుత వ్యక్తి ఎవరో కాదు, శిలువ మీద యజ్ఞము కాబోతున్నటువంటి దేవుని గొర్రెపిల్ల అక్కడికి వచ్చాడు. అందుకే క్రీస్తు విషయమైన ఇంద ఈ క్రీస్తు ప్రత్యక్షత ఎక్కడ మొదలైందో తెలుసా మీకు? ఐగుప్తు రాజభవనములో, ఐగుప్తు రాజభవనంలో, హోరేబు కొండ మీద కాదు 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 కాదు. ఎందుకంటే ఐగుప్తు ధనం నాకు అక్కర్లేదని ఎక్కడ అనుకున్నాడు ఆయన? మామగారింటికి పోయిన తర్వాతనా? నాకు ఐగుప్తు ధనము, ఈ రాజభవనము, రాజసింహాసనం నాకు వద్దని మోషే ఎప్పుడు అనుకున్నాడు? ఐగుప్తు రాజభవనములోనే, అక్కడనే ఆయనకు తెలుసు. అంటే యోకెబెతు ఆ రీతిగా మోషేని పెంచింది. ఒరే, మనం మామూలు వాళ్ళం కాదురా, దేవుని ప్రజలం. ఈ ఐగుప్తీయుల మధ్యలో నిన్ను దేవుడు పెంచాడు, లేకపోతే నేను ఫరో చంపించేసేవాడు. మగపిల్లలందరినీ చంపేయమన్నాడు కదా. నీ పట్ల దేవునికి గొప్ప సంకల్పం ఉంది. ప్రపంచాన్ని ప్రభావితం చేసే గొప్ప వంశము రామన్నది అని పాలిచ్చి ఉగ్గుపాలతో మోషే, రే నువ్వు స్పెషల్ పర్సన్ అని యోకెబెతమ్మ నేర్పించింది. అందుకే మోషే పెద్దవాడైనప్పుడు ఏం చేశాడు తెలుసా? ఐగుప్తు ధనము అనే ఆయన ముందు ఆ సబ్జెక్ట్లోకి రాలే. స్టెఫను చెప్తాడు, నా వారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు అని చూడడానికి వెళ్ళారట. అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 25.
తన ద్వారా అంటే ఆయనకి ఏం తెలుసు? వాళ్ళు నా సహోదరులని. ఆ బానిస వంశముగా ఎంపిక చేయబడుతున్న వాళ్ళు మై ఓన్ బ్లడ్ రిలేటివ్స్ తెలుసా? 23 చదవండి. తన సహోదరులను చూడవలనని ఐ వాంట్ టు సీ మై ఓన్ బ్రదర్స్. ఆయన మరి ఎట్లా తెలుసు ఈయనకు? ఎట్లా తెలుసు? తల్లి చెప్పింది. ఏదో ఆయాలాగా దాదిలాగా ఫరో రాజకుమార్తె ఇంట్లో దూరి నేను పాలిచ్చి పెంచుతానని చెప్పి ఆమె పాలిచ్చి పెంచడమే కాదు, దైవ సందేశమనే పాలిచ్చి పెంచింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ పెద్దోడయ్యేసరికి ఏదో నాకు ఈ వయసు వచ్చేదాకా రాజభవనంలో పెరిగాను, కానీ ఇక వయసు వచ్చింది కదా, నా జనం ఎక్కడున్నారో చూడాలని బయటకు వచ్చాడు. ఆ తర్వాత కథ అంతా మీకు తెలుసు. అయితే నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మోషేను ఈ రీతిగా పెంచి, రే నువ్వు సింహాసనం ఎక్కురా, నీకు పోటీ లేదు, నువ్వు రాజు అయిపోతే నేను రాజమాతనవుతా, అందరం బాగా డబ్బు సంపాదించవచ్చురా అని ఈ పిచ్చి మాటలు చెప్పకుండా, అసలు ఈ జనమే వద్దు మనకి, ఈ దేశమే వద్దు, మన దేశం వేరు, మన వంశం వేరు, మన ఆశయం వేరు, మన జీవిత గురి వేరు, ఇదంతా వేస్ట్, చెత్త కుప్ప అని ఎలా పెంచగలిగింది? యోకెబెత్. విశ్వాస వీరులలో అమ్రాం, యోకెబెత్ కూడా ఉన్నారు మోషే తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళు కూడా క్రీస్తు వైపే చూచారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, అందుకే వాళ్ళందరూ యేసు వైపు చూచారు. ఇప్పుడు మనం కూడా, ఎవరు కూడా, మనము కూడా. హేబెలు యేసు వైపే చూచాడు. అందరికంటే ముందు యేసు వైపు చూసింది హేబెల్. గొర్రెపిల్లని తెచ్చి బలర్పించాడు. ఎందుకు? హవ్వమ్మ చెప్పింది, రే యెహోవా దేవుడు సృష్టికర్త చెప్పాడు, నేను మీ అయ్యా ఈ తప్పు చేశాము, తగిన సమయములో నేను ఒక కన్య గర్భమున పుట్టి బలి అవుతాను, అప్పుడే మీ పాపాలకు పరిహారం అవుతుందిరా అని దేవుడు చెప్పి, దానికి సాదృశ్యంగా ఒక 2 పొట్టేళ్ళని తెచ్చి మీ నాన్నగారి కోసం ఒక పొట్టేలు, నా కోసం ఒక పొట్టేలు వధించి దాని చర్మముతో మా నగ్నత్వం కప్పుకోవడానికి దేవుడు చొక్కాయిలు ఏర్పాటు చేశాడురా. రక్తము చిందింపకుండా సృష్టికర్తను మనం సమాధానపరుచుకోలేము అని చెప్పింది. బాగా వానికి బుర్రకాయలు దూరింది హేబెలుకు. కయ్యనుకు నచ్చల. ఆ జంతువుని చంపితే, అడవిలో దొరికేదాన్ని చంపితే అదేం గొప్ప? నేను కష్టపడి చెమటోడ్చి నేను సంపాదించి పుట్టించింది ఇస్తాను, దేవుడు దాన్ని మెచ్చుకోవాలి, మన శ్రమను మెచ్చుకోవాలి. కానీ తేరగా వచ్చింది తీసుకొచ్చి ఇచ్చేది అదేమి సమర్పణ? అదేం దేవుడు న్యాయం లేదు ఆయనకు? ఆయన కొరకు మనం చేసే శ్రమను ఆయన ప్రశంసించడా? ఫ్రీగా వేస్ట్గా ఏదో తేరగా దొరికిందాన్ని పట్టుకొచ్చి ఇదిగో అంటే సంతోషిస్తాడా? నాకు ఇష్టం లేదని వాడు మూర్ఖుడై దేవుని కృపను పోగొట్టుకున్నాడు. కానీ ఇప్పుడు హేబెలు గొర్రె పిల్లలను బలి ఇచ్చాడంటే, మందలో తొలుచూలుగా పుట్టిన వాటిని తెచ్చి అర్పించాడంటే, ఈ రక్తము అర్పిస్తున్నప్పుడు ఏదెను తోటలో అమ్మా నాన్నల కొరకు దేవుడు చేసిన రక్త ప్రోక్షణ ఆయన గుర్తున్నది. దేవుడు చేసిన రక్త ప్రోక్షణ గుర్తొచ్చినప్పుడు, కన్య గర్భమున, స్త్రీ గర్భమున నేను పుట్టి ఆ సర్పము యొక్క తలను చెదుముతాను అనే వాగ్దానం గుర్తున్నది. యేసు వైపు చూచుచు హేబెలు ఈ బలి అర్పించాడు. కనుక యేసు వైపు చూచిన వాళ్ళు మొట్టమొదటి వాడు ఎవరైనా హేబెల్. ఇక లెక్క పెడితే మీకు చాలా పొడుగు ప్రసంగం అయిపోతుంది. అక్కడ చెప్పిన వాళ్ళందరూ యేసు వైపు చూచిన వాళ్ళే. దేవుని స్తోత్రం కలుగునుగాక.
ఏమండి, దావీదు కూడా యేసు వైపు చూశాడు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 25. ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను ఎవరా ప్రభు చెప్పండి. తండ్రి అయిన దేవుడు కాదు. 24 చూడండి. మరణము ఆయనను బంధించి ఉంచుట హల్లెలూయా అసాధ్యము గనుక దేవుడు ఆయనను మరణ వేదనలు తొలగించి లేపారు. ఎవరిని? మరణ వేదనలు అనుభవించింది పరిశుద్ధాత్మ దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడు అసలే కాదు. ఎవరు? కుమారుడైన దేవుడు. సదాకాలము ఆయననే మరణించి లేవబోవచ్చున్న ఆయనను నేను చూచుచుంటిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఇప్పుడు యేసు వైపు ఎవరెవరు చూశారు? హేబెలు చూశాడు, దావీదు చూశాడు, అమ్రాము యొకబెతు చూశారు, ఇంకా మోషే చూశాడు. ప్రియులారా, ఇక అట్లా మొదలు పెడితే అన్నీ బయటపడితే అన్నమాట. తవ్వుకోవాలి గని. ఇప్పుడు భూమి లోపల వజ్రాల గని ఉంటుంది. దాని మీద 1,00,000 సార్లు నడిచినా నీకు వజ్రాలు వస్తాయా? ఏముండ, పైన మట్టే వస్తుంది. కానీ నిలబడి ఓపికగా గుణపం పలుగు పారా తెచ్చుకొని వర్టికల్గా కిందికి పోవాలి, అప్పుడు వజ్రాలు వస్తాయి. మీరు ఐశ్వర్యవంతులైపోతారు. ఆ ఐశ్వర్యం మనకి ఇవ్వడానికే దేవుడు ఈ అద్భుత గ్రంథాన్ని రాసి మనకిచ్చాడు. ఇంతకంటే ప్రియమైన గ్రంథము, అద్భుతమైన గ్రంథం, ఆసక్తికరమైన గ్రంథం, మధురమైన రుచికరమైన గ్రంథం ఈ భూమి మీద ఎవడు రాయలేదు, రాయబోడు, సాధ్యం కాదు. ఇట్స్ నాట్ పాసిబుల్ టు రైట్ అ బుక్ లైక్ ద బైబిల్. నేను చెప్పే కదా, మా తాతగారి జోక్ చెప్పే కదా, మీకు గుర్తుందా? మిస్టర్ విలియమ్స్ అనే ఒక ఆయన నాస్తికుడు గుర్తుందా మీకు? తాతగారు ఎప్పుడు చేతిలో బైబిల్ పట్టుకొని పోతాడు, ఎక్కడికి వెళ్ళినా బైబిల్ లేకుండా ఎక్కడికి వెళ్ళాడు. అయితే మిస్టర్ విలియమ్స్ ఒకసారి కనపడి అన్నాడు, "హౌ మిస్టర్ జేకబ్, యు ఆర్ క్యారింగ్ దట్ బుక్, ద బైబిల్, ఇట్ సీమ్స్ దట్ యూ బిలీవ్ ఇన్ దట్ బుక్." అంటే అఫ్ కోర్స్ ఐ డూ బిలీవ్ అని. అప్పుడంతా వాళ్ళు ఓల్డ్ గ్రాడ్యుయేట్స్ కదా, ఇంగ్లీష్లో మంచి పండితులు. అఫ్ కోర్స్ ఎస్ ఐ డూ బిలీవ్ ఇన్ ద బైబిల్ అన్నాడు. ఏమయ్యా యాకోబు గారు, మీరు ఆ బైబిల్ బుక్ చదువుకొని మీరు పట్టుకొని తిరుగుతున్నారు, బైబిల్ని మీరు నమ్ముతారని నాకు అర్థమవుతుంది, అవునా అన్నాడట. అవును అన్నాడు. నమ్ముతున్నా బైబిల్. యునో ఐ కెన్ రైట్ అనదర్ బుక్ లైక్ ద బైబిల్ యూనో అన్నాడట. అంటే ఎట్లా రాస్తామని అడిగాడు తాతయ్య, జేకబ్ తాతయ్య. ఏంటంటే ఆది యందు దేవుడు ఆకాశంలో భూమిని సృజించనని ఉంది. ఆయన అప్పుడు లండన్లో పోయి ఏదో గ్రాడ్యుయేషన్ చేసి వచ్చాడు విలియమ్స్ గారు, షిప్లో ప్రయాణం. ఆది యందు దేవుడు భూమి ఆకాశంలో సృజించానని ఉంది. అట్లా కాదు, ఆది యందు ఇట్లా జరిగినని ఇంకోటి రాస్తాను నేను. అయిపోయా. అటువంటి బైబిల్ నేను ఇంకోటి రాయగలుగుతాను తెలుసా నీకంటే? ఆఫ్ కోర్స్ మిస్టర్ విలియమ్స్, యూ కెన్ రైట్ అనదర్ బైబిల్, ఐ బిలీవ్, బట్ విచ్ ఫూల్ విల్ రీడ్ ఇట్? మీరు రాసి అయితే చూడండి, అది చదివే ఫూల్ ఎవర్రా? నువ్వు చదువు పిచ్చోడా, నువ్వు రాయి, పబ్లిష్ చేయి. ఇది బెస్ట్ సెల్లింగ్ బుక్ సిన్స్ ద టైమ్ ఆఫ్ మార్టిన్ లూథర్ అండ్ గ్యూటెన్బర్గ్. ప్రింటింగ్ ప్రెస్ మొదలుపెట్టిన రోజు నుండి ఇప్పటిదాకా అత్యధిక సంఖ్యలో చదవబడిన ఏకైక గ్రంథము, ఈవెన్ అప్ టు 2025. ఈ సంవత్సరం కూడా తీశారు లెక్క. ద బెస్ట్ సెల్లింగ్ బుక్ ఏంటంటే, బెస్ట్ సెల్లర్ ఏంటంటే, ఎంతమంది నవలలు రాస్తున్నారు, పిచ్చి పిచ్చి పుస్తకాలు, సైన్స్ ఫిక్షన్, ఏమేమో రాస్తున్నారు. కానీ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బుక్స్ అమ్ముడుపోయేది బైబిల్ మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో ఒక్క అక్షరానికి కూడా ఈ సాహిత్యం మొత్తం సమానం కాదు. అంత ట్రెమెండస్ బుక్ బైబిల్. దేవుడు ఎంత అద్భుతంగా రాశాడు చూడండి.
6 పునాది సిద్ధాంతాలు రాసి ఎక్కడ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 11 దాటి 12లోకి వచ్చి మనము కూడా యేసు వైపు చూచు అంటే మనకంటే ముందు ఎవరో చూశారు, మనం కూడా యేసు వైపే చూడాలి. ఎవరెవరు చూశారంటే ఇక మళ్ళీ బైబిల్ అంతా వెతుక్కునేటట్టు హేబెలు చూశాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి దేవుడు ఎవరో కాదు, యెహోవా వచ్చాడు. కానీ రెండవ యెహోవా వచ్చాడు. ఇది నేను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానంలో రాశాను. యెహోవా అని నామము కలిగిన వారు 2 ఉన్నారు. తండ్రి అయిన యెహోవా, కుమారుడైన యెహోవా. ఆయనను గూర్చి 23వ అధ్యాయంలో చెప్పాడు నిర్గమకాండంలో ఏంటంటే, నా నామము ఆయనకు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, 18వ అధ్యాయం ఆదికాండంలో 3 మనుషులుగా యెహోవా కనబడ్డాక లోతు దగ్గరికి 2 దేవదూతలు వెళ్ళారు. వాళ్ళలో ఒకడు కూడా యెహోవా. అబ్రహాం దగ్గర ఉండిపోయిన ఆయన పేరు కూడా యెహోవా. లోతు దగ్గర ఉన్న ఆయన ఏం చేశాడంటే, యెహోవా యుద్ధ నుండి అగ్నిగంధకములను కురిపించాడు. ఇది 19th చాప్టర్. కురిపించినోడు యెహోవా. ఎవరి దగ్గర నుంచి? ఈయన అబ్రహాం నుంచి పైకి వెళ్ళిపోయాడు కదా, ఆరోహణం అయ్యాడుగా. అక్కడ నుండి ఈ భూమి మీద ఉన్న యెహోవా అగ్నిగంధకాలు కురిపించాడు. వీ హ్యావ్ 2 జెహోవాస్ బట్ 1 గాడ్. దీనికి అంతటికి వివరణ నేను పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానంలో ఇచ్చా. గనక ఈ మొత్తం ఉన్నటువంటి ఈ సంసోను, గిద్యోను, యొఫ్తా, బారాకు, దెబోరా, వీళ్ళందరూ కూడా పాత నిబంధన భక్తులందరూ కూడా ఎవరిని చూశారు? యేసును చూచి నడిచారు. కనుక మనము కూడా ఆత్మనియమము ద్వారా సాగిపోవుదము. ఆత్మనియమము ద్వారా సాగిపోవుదము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడు యేసుని చూచుచు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించెడు యేసుని చూచుచు. ఓపికతో మనము సాగిపోవుదము. గ్లోరీ. ఓపికతో మనము సాగిపోవుదము. ఆత్మనియమము ద్వారా అని అక్కడంతా ఆత్మనియమము ద్వారా సాగిపోవుదము. ఏమండి? యేసు వైపు చూచుచు విశ్వాసానికి కర్త అని రాసి భక్తుడు ఏం రాశాడంటే, ముందు అబ్రాహాము సంగతి ఎత్తుకున్నాడు. ఏ అబ్రాహాము? అబ్రాహాము కాదు, మన తండ్రి అబ్రాహాము. సిద్ధపరచిన పురమును చేరా వాగ్దానములను నమ్మి నడచిన. సిద్ధపరచిన వాగ్దానములను నమ్మి నడచిన అబ్రహాము వలే సాగిపోవుదము. అబ్రహాము వలే సాగిపోవుదము. గ్లోరీ. ఆత్మనియమము ద్వారా
మళ్ళీ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన అబ్రహాము వలె యేసు వైపు చూచుచు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇక భక్తులందరి పేర్లు రాసుకొస్తాడు ఏమండి. ఆ పాటను ధ్యానించండి. పాతకాలపు పాటలే ప్రసంగాల పుట్టలు. చీమల పుట్టలాగా వస్తూనే ఉంటాయి దాంట్లోంచి ప్రసంగాలు. పాతకాలం భక్తుల మీద ఉన్న అభిషేకము వేరే లెవెల్ అభిషేకం. అది వాళ్ళకి ఇంకేం లేదు. ఉపవాస ప్రార్థన, దేవుని కొరకు సువార్త చెప్పడం, దెబ్బలు తినటం, అన్నం లేదు, ఏమీ లేదు. ఒక లాల్చీ మార్చుకుంటే ఇంకో రెండో లాల్చీ లేదు. కన్నీళ్ళ ప్రార్థన. దేవునితో నడిచినటువంటి మహాభక్తులు వాళ్ళు సింపుల్గా ఉంటారు. ఇంత పేదోడా, వీడికి దేవుడేం తెలుసు అని అనుకుని తృణీకరించినటువంటి తరం అది. కానీ వాళ్ళ వస్త్రపు చెంగులు ముట్టుకొని స్వస్థత పొందిన వాళ్ళు వేల మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళని అప్పటి తరం గుర్తించలేదు. కానీ పరలోక రాజ్యంలో వాళ్ళ బహుమానమే గొప్పది. వాళ్ళ సింహాసనమే ఉన్నతమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిపోయింది. మనము కూడా యేసు వైపు చూడాలంటే అర్థం ఏంటి? వాళ్ళు కూడా ఇంతకంటే ముందు చాలామంది సంగతి చెప్పాను కదా, వాళ్ళలాగా మనము కూడా. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా అని చెప్పి వాళ్ళలాగా మనము యేసు వైపు చూచుచు అని చెప్పి మన ముందుంచినటువంటి భక్త శ్రేష్ఠుల విశ్వాస యోధుల పేర్ల పట్టి మీరు చదివితే అందులో ఒక్కడు కూడా నీళ్ల బాప్తిసం పొందలేదు. అర్థమైందా? ఒక్కడు కూడా పొందలేదు. ఒక్కడు కూడా ప్రభురాత్రి భోజనం ప్రతి ఆదివారం తీసుకోలేదు. తీసుకున్నారా? వాళ్ళు ఛాయారూపక కాలంలో ఉన్నారు. ఎర్ర సముద్రము గుండా మోషే ఇశ్రాయేలును నడిపించినప్పుడు ఉపమాన రీతిగా వాళ్ళందరూ నీళ్లలో బాప్తిస్ము పొందారు. కానీ ఇప్పుడు ఏ నామములో అని గింజుకుంటున్నారు కదా. వాళ్ళు ఏ నామములో పొందారు? ఒకడు యేషువా నామం అంటాడు, ఒకడు యేసునామం అంటాడు, యేసు మసీహా నామం, యేషువా మసీహా నామం. ఒకడేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ 3 పలకాల్సిందే అంటాడు. ఇది తేల్చుకోలేక మల్లగుల్లాలు పడి చస్తున్నాం మనం. ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చిన ఇశ్రాయేలుని అడగండి, బ్రదర్ ఇప్పుడు ఏ నామంలో పొందిరు మీరంటే, నామేంద్ర పిచ్చోడా, బాప్తిసం దేవుడు మాకు ఇచ్చాడు అంతే. మొత్తం సముద్రము లోపలికి వెళ్ళి బయటకు వచ్చారు. వాళ్లకు సిద్ధాంతపరమైన సంపూర్ణ గ్రహింపు లేదు. సిద్ధాంతపరమైన స్పష్టత లేదు. కొంచెం వేగ్ అండర్స్టాండింగే ఉన్నది. అంటే అస్పష్టమైన అవగాహనే ఉంది. అయినా సరే వాళ్ళు కూడా పరదైసులో ఉన్నారు. మనము లేకుండా వాళ్ళు సంపూర్ణులు కాకుండు నిమిత్తం అన్నాడు. హెబ్రీ 12లో చూడండి 11:39. వీరు వాగ్దాన ఫలం ఇంకా అనుభవింపలేదు. వీరందరూ విశ్వాసము వలన ఏం పొందారు? సాక్ష్యం పొందారు. అయినను సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా, అంటే కొత్త నిబంధన సంఘం లేకుండా, వాళ్ళు కొత్త నిబంధన సంఘము లేకుండా మోషే సంపూర్ణుడు కాడు. కొత్త నిబంధన సంఘము లేకుండా దావీదు సంపూర్ణుడు కాడు. కొత్త నిబంధన సంఘము కలవకుండా లక్షల మంది ఇశ్రాయేలీయులు సంపూర్ణులు కాదు.
వాళ్ళు ఈనాటికి వాగ్దాన ఫలం అనుభవించలేదు అని లేఖనం చెబుతున్నది. వాళ్ళని దేవుడు ఒక విశ్రాంతి స్థలంలో పెట్టాడు, కానీ ఉన్నత లోకానికి ఇంకా వాళ్ళు పోలేదు. నువ్వు నేను పోయి కలిసిన తర్వాతనే వాళ్ళు మనం కలిసి ఆ నిత్య స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, ఈ సిద్ధాంతపరమైన యాక్యురసీ అవసరమే. దేవుని ప్రణాళికను స్పష్టపరచుట కొరకది అవసరమే. కానీ సిద్ధాంత స్పష్టత మాత్రమే కలిగి, లిసన్ టు మీ కేర్ఫుల్లీ, సిద్ధాంత స్పష్టత మాత్రమే కలిగి మన కన్నులు యేసు మీద లగ్నము కాకపోతే నీ సిద్ధాంతము నిన్ను రక్షించదు, నీ సిద్ధాంతము నిన్ను సింహాసనం ఎక్కించదు. యు బికమ్ ఎ మెంటల్ క్రిస్టియన్, ఒక మానసిక క్రైస్తవునిగా ఉంటావు. యు నో ద బెస్ట్ మెంటల్ క్రిస్టియన్ ఎవరు తెలుసా? లూసిఫర్. వానికి మన సిద్ధాంతాలన్నీ తెలుసు. దేవుడు ఉన్నాడని నమ్ముతాడు, దేవుడు ఒక్కడే అని నమ్ముతాడు, యేసుక్రీస్తే లోకరక్షకుడని నమ్ముతాడు. కానీ వాడు యేసు వైపు చూడలేడు. మానసికముగా సకల సిద్ధాంతాలు చక్కగా ఎరిగిన ఒక మానసిక వేదాంత సిద్ధాంతవేత్త లూసిఫర్. గనుక నాకు తలకాయతో నేను అన్ని గ్రహించానని నువ్వు మురిసిపోయి నిన్ను నీవు మోసం చేసుకోవద్దు. మరి వాళ్ళందరూ యేసు వైపు చూశారు ఎలాగా అనేది ప్రశ్న. ఏమండి, యేసు వైపు చూశారు, బాప్తిస్మాన్ని ఛాయామాత్రంగా పొందారు, ప్రభురాత్రి భోజనాన్ని ఛాయామాత్రంగా పొందారు, కానీ వాళ్ళకు దాని స్పష్టత తెలియదు. మరి వాళ్ళు ఎలాగ పరలోకానికి పాత్రులయ్యారు అంటే, దేవునికి తలకాయతో సత్యము గ్రహించిన వాళ్ళు అక్కరలేదు. దేవుడు చెప్పమన్న మాట నేను చెబుతున్నా, తర్వాత ఇక మీ ఇష్టం. తలకాయతో మాత్రమే సత్యమును గ్రహించిన వాళ్ళు దేవునికి తన రాజ్యంలో అక్కర లేదు. ఎమోషనల్గా, భావోద్రేకపరంగా యేసుక్రీస్తు అనే ఒక వ్యక్తికి కనెక్ట్ అయిన వాళ్ళు దేవునికి కావాలి. ఒక స్త్రీ ఒక పురుషునితో ప్రేమలో పడ్డట్టు రెండవ యెహోవాతో ప్రేమలో పడ్డోళ్ళు దేవునికి కావాలి. అందుకొరకే ఎవ్రీథింగ్ సెడ్ అండ్ డన్, అల్టిమేట్లీ ద ఇష్యూ ఈజ్ వెదర్ యూ kiss Jesus or not. Whether you kiss Jesus or not, that is the ultimate acid test. Whether you qualify for heaven or not. రెండవ కీర్తన చూడండి దయచేసి, 12వ వచనం. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. అరే అల్టిమేట్ ఆజ్ఞ ఇది. నువ్వు మారు మనసు పొందు, విశ్వాసం అనే పునాది రాయుండు, సిద్ధాంతరీత్యా అన్ని చెయ్యి. ఏమండి, బాప్తిస్మం తీసుకో, తర్వాత హస్త నిక్షేపణ పొందు, మృతుల పునరుద్ధానం, నిత్యమైన తీర్పు, అన్ని సిద్ధాంతాలు నేర్చుకో. కానీ నీ హృదయములో నీకు అతి దగ్గరి వ్యక్తిగా మరియ కుమారుడు ఆది సంభూతుడు లేకపోతే, if you have not fallen in love with Jesus, యేసుతో నువ్వు ప్రేమలో పడి క్రీస్తు కొరకు నేను వెర్రివాడను అనే ప్రేమ బంధముతో యేసుకు నువ్వు అటాచ్ కాకపోతే నీ సిద్ధాంతం అంతా నిన్ను రక్షించదు, సింహాసనం ఎక్కించదు. ఇది హెబ్రీ పత్రిక సందేశం.
యేసుతో నీవు హృదయపూర్వకంగా అటాచ్ అయ్యి నీ ఏకాంత ప్రార్థనా గదిలో యేసయ్య పాదములు నీవు ముద్దు పెట్టుకునేటంత ఆధ్యాత్మిక ప్రణయం యేసుతో నీవు జరిపితే ఆ తర్వాత నీ బాప్తిస్మం నీకు పనికొస్తుంది. ఆ తర్వాత నీకున్నటువంటి సిద్ధాంత జ్ఞానం అంతా నీకు పనికొస్తుంది. ఫస్ట్ జీసస్, then follows the doctrinal teaching. Without Jesus, no doctrine can help you or save you or enthrone you. యేసు వైపు చూడాలి. అయితే మరి 6లో అన్ని సంగతులు ఎందుకు రాశావు నాయన అని అంటే 6వ అధ్యాయంలో ఉండే ఆ పునాది సిద్ధాంతములన్నీ కూడా క్రీస్తుతో పాటు కలిపి చూస్తేనే వాటి అర్థము నీకు గోచరమవుతుంది, జీర్ణమవుతుంది, నీలో ప్రాక్టికల్గా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ కాలేజీలో వేసి వానికి తలకాయకి ఎక్కించవచ్చు ఇంజక్షన్. వాడు బయటకు వస్తాడు గర్వంతో, నాకింత సబ్జెక్టు తెలుసు అని గర్వంతో బయటకు వస్తాడు. ఐఎమ్ డాక్టర్ రెవరెండ్ సో అండ్ సో అని వాడికి తలకాయ మొత్తం పైకెత్తి నడిచి మెడపట్టేసినలాగా క్యా సమజ్రా, నేను బైబిల్ గ్రాడ్యుయేట్, నాకు ఇంత తెలుసు అంత తెలుసు అంటాడు. అరే బైబిల్ కాలేజ్ కాదు, నువ్వు యేసయ్య సన్నిధి కాలేజీలో గ్రాడ్యుయేట్ అయితేనే తప్ప లేఖన సత్యము నీకు అర్థం కాదు, ప్రయోజనకరం కాదు. బైబిల్ దేవుడు అందరికీ ఫ్రీగా ఇచ్చేశాడు. నువ్వు సంస్కృతంలో చదివితేనే అర్థమవుతుంది, అరబిక్లో చదివితేనే అర్థమవుతుంది, హీబ్రూలో చదివితేనే అర్థమవుతుంది, గ్రీక్లో చదివితే అదే. దేవుడు ఏం లిమిటేషన్ పెట్టలేదు. ముద్రించి మొత్తం జనులకు పంచిపెట్టమన్నాడు. ఎందుకంటే ఆఖరికి అర్థం కాక వాడు ఏకాంత ప్రార్థన సన్నిధికి వస్తాడని దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఈ బైబిలే వాడిని నడు 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 అని తరుముకొని పోయి ఏకాంత ప్రార్థన గదికి తీసుకెళ్ళి తలుపేసేస్తుంది. ఈ బైబిలే నువ్వు చదువుతావు, ఏదో ఉందని అర్థమవుతుంది, ఏముందో అర్థం కాదు, నాకు కావాలి కానీ ఏంటో తెలియదు. పిచ్చెక్కించేసి నిన్ను మోషేలాగా సీనాయి కొండ ఎక్కించేస్తుంది బైబిల్ గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముందు బైబిల్ అర్థం కాక పిచ్చెక్కుతుంది. అర్థం చేసుకోవడానికి యేసయ్య సన్నిధిలో మోకరిస్తే యేసు ప్రేమ అనే పిచ్చెక్కుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నాడునే చూడలేదిక చూడబోనుగా. యేసు వంటి సుందరుడు ఎవ్వరు ఈ భూమిలో ఎన్నాడునే చూడలేదిక చూడబోను. పరిపూర్ణ సుందరుడ భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరే వలదు నాదు ప్రియ యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమునే విడిచి మాణిక్యమునే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దినదినము యేసయ్యను నమ్ముకున్న తర్వాత నాకు గుడిసె ఉండింది, అది పెంకుటిల్లు అయింది. పెంకుటిల్లు పోయి మంచి ఇప్పుడు డాబా, తర్వాత డూప్లెక్స్ హౌస్. దీనాదీనం ఆస్తులు నాకు ఎక్కువ ఆగుచున్నవి అని వాడలేదు ఆయన. దినదినం ఏమైందంటే దీనాదీనం నీపై నాకు ప్రేమ పొంగుచున్నది. యేసయ్యావే గామి నన్ను చేరుము. దీనాదీనం నీపై నాకు ప్రేమ పొంగుచున్నది. యేసయ్యావే గామి వచ్చి నన్ను చేరుము. సుందరుడ భూమిలో నా జీవితమునకు నీవే చాలు, వేరే వలదు నాదు ప్రియా యేసయ్యా. మట్టి కోసం మాణిక్యమునే విడిచిపెట్టాను.
పాడు మట్టి కోసం మాణిక్యములు, యేసు వంటి సుందరు. హల్లెలూయా, గ్లోరీ. దైవజనుడు ఎంఎస్ శాంతవర్ధన్ గారు రాసిన అద్భుతమైన ఆరాధనా గీతం. అన్నగారు దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు, ధన్యులైనారు. ఇట్లాంటి వజ్రాలు మన కొరకు వదిలేసి వెళ్ళిపోయినారు ఆయన. ఎంత అద్భుతమైన పాట. దినదినం నాలో ఏమవుతుంది, యేసుకు మనల్ని దూరం చేయాలని చూసే పనికి మానోళ్ళు కొందరు ఉన్నారు. నన్ను దూరం చేయాలి యేసుకని, అయితే కూడా జాంతానై రే నాకు యేసయ్య దొరికితే చాలు అని పౌలు అనుకున్నాడు. ఈనాడు మనం కూడా అనుకున్నాం. పౌలుకు ఉన్న కోరిక ఏంటంటే ఈ ప్రశస్తమైన క్రీస్తును సంపాదించుకోవాలి. ఐ షుడ్ గెయిన్ క్రైస్ట్. అరే క్యా బాత్ హై. ఇంత మధురమైన అందగాడు, జ్ఞానవంతుడు, సకల ఆశీర్వాదాల మూట, ఆనందనిధి, శాంతి సమాధాన అధిపతి, మనకు ఏమేమి కావాలో ఇంకా మునుముందు కూడా ఎన్నటికైనా ఎన్నెన్ని అవసరాలు వస్తాయో వాటన్నిటికీ పరిష్కారాల ఊట మరియమ్మ కుమారుడు, దేవుని కుమారుడు, మృత్యుంజయుడు, అతి కాంక్షణీయుడు, నజరేయుడైన యేసు. యేసయ్యను పట్టుకొచ్చి నీకు ఇచ్చేస్తాను. ఎంతమంది వద్దంటారు చెప్పండి? ఎంతమంది వద్దంటారండి? నీకు పక్కన వజ్రం పెట్టి యేసును పెట్టి అడుగుతా, ఈ రెండిట్లో ఏది కావాలి నీకు? కోహినూరు వజ్రం కావాలన్నా యేసు కావాలన్నా? యేసు కావాలన్న వాళ్ళు చేయొద్దండి. పిల్లలు కూడా ఎత్తుతున్నారు. యేసు ఎందుకండి, ఏం చేసుకుంటాము, మాకు వజ్రం చాలన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్కడు లేడు. ఎందుకంటే మనకు తెలుసు ఏమండి, మనకు తెలుసు ఈ వజ్రము దీనిలాంటి ఇంకా కోటి కోట్ల వజ్రాలు ఆయన కలుగునుగా కంటే కలిగినాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అరే ఇదెందుకురా, బొగ్గు ముక్కతో సమానం. యేసయ్యను వదిలిపెట్టి వజ్రం సంపాదిస్తాడా? ఈ లోక సంపదలన్నీ కలిసి మట్టి అన్నాడు శాంతవర్ధన్ గారు. మట్టి కోసం అసలైన మాణిక్యాన్ని నేను వదిలిపెట్టను. నాకు యేసయ్య నువ్వే చాలు, వేరే వలదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ లెవెల్కు పౌలన్న ఎదిగిపోయి ఇప్పుడు నాకు కావలసిన కోరిక ఏంటంటే తొందరగా ప్రసంగం ముగించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? పౌలు మన కోరిక ఏంటి చెప్పండి? చెప్పరేంటండి నిర్మోహమాటంగా తొందరగా ప్రసంగం ముగించాలి. అవునో కాదా? కాదా? పౌలు కోరిక ఏంటంటే క్రీస్తును నేను సంపాదించుకో. ఇవంతా అయిన తర్వాత ఇక నేను ముగించడానికి ఒక ముక్క చెప్పి ముగిస్తాను. అది మీరు చదువుకోండి. ఎవ్రీ మెసేజ్కి నేను ఇదే చెప్తున్నా. అది పెద్ద గొయ్యి, బంగాళాఖాతం ఉంది, అరేబియా సముద్రం ఉంది, పసిఫిక్ మహాసముద్రం. ఇంటికి వెళ్ళి మోకరించి మళ్ళా ఇవి చదువుకొని మీరు తవ్వుకోండి బాబు అని చెప్తున్నాను కదా. ఎందుకంటే నేను చెప్తా, రాత్రి అయిన దాకా చెప్తాను, రేపు తెల్లారిన దాకా చెప్తాను. కానీ మనకు వేరే పనులు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. మిమ్మల్ని 24 hours కూర్చోబెట్టేది భావ్యమా? కాదు. కనుక మీకే అప్పగిస్తున్నా. మీరు ఒక దారి చూపాను నేను, హౌ టు డిగ్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అది మీరు చదువుకుంటే మీరు ధన్యులు అవుతారు. అర్థం కాకపోతే నన్ను అడగండి. ఆ వెసులుబాటు మీకు ఎప్పుడైనా ఉంది. అయ్యగారు నేను చదివానండి, ఆ ముక్క నాకు అర్థం కాలేదంటే నేను ఫోన్లో చెప్తా. ఐ డోంట్ వాంట్ వెరీ రిచ్ పీపుల్ ఇన్ మై చర్చ్. ఐ వాంట్ ఓన్లీ బైబిల్ స్టూడెంట్స్ ఇన్ మై చర్చ్. ఐ డోంట్ వాంట్ మల్టీ మిలియనియర్స్ ఇన్ మై చర్చ్. ప్రపంచ కోటీశ్వరులు కాదు నాకు కావాల్సింది.
బైబిల్ జ్ఞాన కోటీశ్వరులు కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మంచిది. ఆ తర్వాత దేవుడు అనుగ్రహించే నీతి కావాలి, క్రీస్తుని సంపాదించుకోవాలి. ఇదంతా అయినాక 10-11లో పడ్డాడు. ఇప్పుడు వచ్చావు మన మూలవాక్యానికి. మరి అట్లుంటుంది బైబిల్తో వ్యవహారం. అదేమన్నా మామూలు పుస్తకం కాదు, నువ్వు రాసింది కాదు, నేను రాసింది కాదు. అది మాట్లాడేవాడు, ఇప్పుడు వ్యాఖ్యానించేవాడు కూడా రంజు తోఫీర్ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆయనను మనం కొంత ఆగు సార్, టైం అయింది, ఆకలి అయింది అనొచ్చా? నడవదు. కాబట్టి ఒక ముక్క ఆయన అనుమతితో ఆయనను క్షమాపణలు అడుగుతూ ఒక ముక్క చెప్పి ముగించేస్తాను. దేవుడు చెప్పమన్న ముక్క చెప్పేస్తాను. ఇంకా చాలా ఉంది మ్యాటర్, మీకు వచ్చే వారం దాకా సరిపోతుంది. 11వ వచనములో ఆయన మరణ విషయములు సమాన అనుభవము గలవాడనై. ఇదేంటిదని నేను అడుగుతున్నా. ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. అందరూ చెప్పండి నాతో పాటు, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తం. పునరుద్ధాన బలం అంటే ఏంటో తెలుసా? ప్రపంచంలో ఎవ్వడు జయించలేని శత్రువును జయించే బలమే పునరుద్ధాన బలం. పునరుద్ధానము ఏ శత్రువును జయించింది? మరణమనే శత్రువును జయించింది. రైట్? మరణమనే భయంకరమైన శత్రువును, అది అజేయము, ఇన్విన్సిబుల్ ఎనిమీ, దాన్ని ఎవడు జయించలేడు అనుకుని ప్రపంచాన్ని భయపెట్టినటువంటి ఆ భీకర శత్రువును ఉఫ్ఫమని ఊదేసి ఊరికైనా జయించేసిన ప్రచండ శక్తి పేరే ద పవర్ ఆఫ్ రిజరక్షన్, పునరుద్ధాన బలం. అది ఏంటిదో నేను రుచి చూడాలి. అది ఏంటో నేను రుచి చూడాలి. వాట్ ఈజ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్? ఇది అసంభవం అనుకున్నది కూడా చేసేసే బలం. నేను రుచి చూడాలి. ఈ కార్యం ఎవడు చేయలేడు అనుకున్నది నేను చేయగలిగే బలం, అదేంటో నేను అనుభవించి చూడాలి. when the resurrection power comes into you, పునరుద్ధాన శక్తి బలము నీలోనికి వచ్చినప్పుడు నీకు అసాధ్యమైనది ఉండదు. ఏ సమస్యనైనా కుక్కను కసిరి కొట్టినట్టు కసిరి కొడతావు, అది వెళ్ళిపోవాల్సిందే. ఆర్థిక ఇబ్బంది కానీ ఇంకా ఎన్నైనా అవన్నీ ఎందుకు టైం వేస్ట్. ఆఖరికి మరణమే నీ ముందుకొచ్చిన, మరణం నీ ముందుకొచ్చి నిలబడి నిన్ను బెదిరించిన పౌలులాగా నువ్వు అంటావు, మరణమా నీ ముల్లెక్కడ? యూ కెన్ టాక్ టు డెత్, యూ కెన్ టాక్ టు డెత్. ఓ డెత్, వేర్ ఈజ్ యువర్ విక్టరీ? అరే, మానవ జాతినే బెదిరిస్తున్నటువంటి, కోట్ల మందిని పొట్టన పెట్టుకున్నటువంటి మరణం ముందుకు, భక్తుని ముందుకు, పౌలు ముందుకు వస్తే ఏడిచావు పోవే, నీ మొహం ఏంది నువ్వు చేసేది, నువ్వు నన్నేం చేయలేవు, గెట్ లాస్ట్, నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని గద్దించగలిగినటువంటి శక్తి ఒక నిరుపేద విశ్వాసికి ఉంది. దాని పేరు పునరుద్ధాన బలం. అది నేను టేస్ట్ చేసి చూడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే
బాగా గమనించాలా. మరణము అనేది నా ముందుకు వస్తే, ఎవ్రీవన్ లిసన్ టు మీ కేర్ఫుల్లీ, మరణం అనేది మన ముందుకు వస్తే యూజ్లెస్ ఫెలో, పనికి మాలినోడా, ఏంటో నువ్వు చేసేది, నన్ను ఏంటి ఏం పెద్ద మునగాడిని అనుకున్నావా, గెట్ లాస్ట్, సిగ్గు శరం లేదు, ఓడిపోయినావు, మళ్ళీ వస్తావు నా దగ్గరికి. క్రీస్తు సమాధి దగ్గర నువ్వు ఓడిపోలేదా? అరిమతయ్య యోసేపు సమాధి దగ్గర నువ్వు ఓడిపోలేదా? సిగ్గు శరం లేకుండా మళ్ళీ వస్తాయంట్రా, పో పిచ్చుకుక్క పో అని చెప్పేసి వాడిని దూషించి గద్దించి పారిపో అని డెత్నే, మరణముని ఆజ్ఞాపించే పవర్ అండ్ అథారిటీ అది నా లోపలికి వస్తే ఎలా ఉంటుందో అది ఎరుగు నిమిత్తం సమస్తము నష్టపరుచుకొని పెంటగా ఎంచుకుంటున్నాను. మరి అసంభవములను కూడా నేను చెయ్యగలను, ఎవడు గెలవలేని శత్రువును నేను గెలవగలను అనుకునే ఆ శక్తి మనలోకి రావాలంటే అంతకుముందు మరణములో యేసయ్యతో సహానుభవం ఉండాలి. మరణం అంటే మరణమనే కాదు, ఇక ఈ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్, అవుట్ ఆఫ్ హ్యూమన్ హ్యాండ్స్, ఏ మనిషి దీన్ని ఏం చేయలేడన్నంత భయంకర సమస్య నాకు కూడా రావాలని పౌలు కోరుకున్నాడు. ఇప్పుడు నేను అడుగుతాను, పునరుద్ధాన బలమును రుచి చూడాలని ఎంతమందికి ఆశ ఉన్నది? శభాష్. పునరుద్ధాన బలమును అనుభవించడానికి అంతకుముందు యేసు మరణములో సమాన అనుభవం కావాలని ఎంతమందికి ఉంది? కొంచెం కష్టంగానే చేతులు ఎత్తారు, ఎత్తినా కూడా అంత పైకి ఎత్తట్లేదు, కొంచెం సగం ఎత్తుతున్నారు. ప్రియులారా, ఐఎమ్ టెలింగ్ యూ, వెన్ ఎ టెర్రబుల్ అన్సాల్యుబుల్ ప్రాబ్లం ఫేసెస్ యూ, ఎన్కౌంటర్స్ యూ, అసలు పరిష్కారమే లేని సమస్య నీకు దేవుడు నీ ముందుకు తెచ్చిపెట్టినప్పుడు నువ్వు గ్రహించు, ఈ సమస్య ద్వారా యేసు మరణానుభవాన్ని అనుభవిస్తున్నావు, అదే స్టెప్పులో ఇంకొక అంగుళం అవతల నువ్వు పునరుద్ధాన బలమును కూడా రుచి చూడబోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే మనకు సమస్యలు వస్తాయి, మళ్ళీ అది మామూలుగా ఉండదు. మనకు అలవి కాని సమస్య మనం తీర్చలేము, కుటుంబంలో సమస్య, ఆర్థిక సమస్య, సమాజంలో సమస్య, ఆధ్యాత్మిక పోరాటాలు, మంత్రశక్తులతో పోరాటాలు, మందులేనటువంటి వ్యాధులు, వీటన్నిటిని కలిపి మరణము అని మూట కడదాం. వచ్చింది మనకి, నాకు కూడా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి? మరణమా నీ విజయం ఎక్కడా అని అడుగుదాం, మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని అడుగుదాం. నీ ముళ్ళు కలువరిలో యేసయ్య విరిచేశాడు కదా అని వాడికి గుర్తు చేద్దాం. మరణం అనే దానికి లోకం భయపడుతుంది, కానీ మన ముందు అది కూరలు పీకేసిన పాము, కొండి విరిచేసిన తేలు, అది మనల్ని ఏమీ చేయలేదు. మనం వెళ్ళిపోమంటే యేసు నామంలో వెళ్ళిపోతుందంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి పునరుద్ధాన బలం అనగా అర్థం ఏమిటి చెప్పండి? అసాధ్యమైన సమస్యలను మనం పరిష్కరించి అసాధ్యమైన పనులను మనం సాధ్యపరచడమే పునరుద్ధాన బలము. మనము ఆ పునరుద్ధాన బలం సంఘంలోకి రావాలని, అందరిలోకి రావాలని, సార్వత్రిక సంఘంలోకి రావాలని ఇవాళ మనం ప్రార్థన చేద్దాం. యాజ్ ఎ స్పెషల్ టైమ్ ఆఫ్ ప్రేయర్ కొంతసేపు మన పాస్టర్ క్రిస్టఫర్ గారు నడిపిస్తారు. ఉన్నాడా? దేవునికి స్తోత్రం. రండి రండి రండి. దేవునికి స్తోత్రం. అందరం కూడా ప్రార్థనలో మనం కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి ప్రభువును కొంతసేపు ఆరాధిద్దాం. ఇది మన కోరిక, మనకు దేవుడు చేస్తున్న వాగ్దానం. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ టు నో ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు పునరుద్ధానములో ఉండే బలం
అధికారం, శక్తి నీవు 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 అనుభవించడం సాధ్యమని పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్నాడు. భారతదేశము నుండి, విదేశాలలో నుండి, మన భారతదేశంలో అనేక రాష్ట్రాలలో నుండి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్నాడు. పునరుద్ధాన శక్తి నీలోనికి రావడానికి దేవుడు ద్వారము తెరిచాడు. నీ ముందున్న సమస్యలన్నీ ఎందుకొరకే వచ్చినాయి. నీలోనికి పునరుద్ధాన శక్తి వస్తే, క్రీస్తు పునరుద్ధాన బలము నీలోనికి వస్తే, పునరుద్ధాన బలాన్ని నీవు అనుభవించగలిగితే అసలు ఏది నీకు సమస్య కాదు, ఏది నిన్ను భయపెట్టదు. చావుకైనా నీకు భయం, నువ్వు భయపడే అవసరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మరణపు కోటలు మరణమే సమస్యను, మరణమే సమస్యను, ధరణిలో జీవిత భయములు దీరెను, భయములు దీరెను. మరణపు కోటలు మరణమే సమస్యను, మరణమే సమస్యను, ధరణిలో జీవిత భయములు దీరెను.